హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం బాణుడి నాటక కథల్లోని అవిమారకుడు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా బాణుడి గురించి చెప్పుకుందాం. బాణుడు క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలోనే జీవించాడని, కౌటిల్యుడనే పేరుతో అర్థశాస్త్రం రాసిన చాణక్యుడికి సమకాలికుడని, చాణక్యుడి కంటే కొంచెం పెద్దవాడై ఉండవచ్చునని పరిశోధకులు చెప్తున్నారు. బాణుడు కాళిదాస్ కన్నా 7-8 శతాబ్దాల ముందువాడు. మొట్టమొదట భారతీయ నాటకకర్త కూడా ఈయన కావచ్చు. ఈయన పేరుతో ఉన్న నాటకాలు ఈనాడు మనకు లభ్యమవుతున్నాయి. బాణుడి నాటకాలను గురించి అనేక ఇతర గ్రంథాల్లో ప్రస్తావించి ఉన్నప్పటికీ ఆ నాటకాలు ఇటీవల మాత్రమే బయటపడ్డాయి. సరే, ఈ కథలోనికి వెళ్దామా. వైరంత నగర రాజైన కుంతిభోజుడికి సుదర్శన, సుచేతన అనే 2 తోబుట్టువులు ఉండేవారు. వారిలో సుదర్శన కాశీరాజుకు భార్య అయింది. సుచేతన సౌరవి రాజును పెళ్లాడింది. సుదర్శన తేజశాలి అయిన కొడుకును కోరి కుంతీదేవి సూర్యుని ఆవాహన చేసిన విధంగా మంత్రోచ్చాటంతో అగ్నిదేవుని ప్రత్యక్షం చేసుకుని ఆయన వల్ల ఒక కొడుకును కన్నది. అదే సమయంలో సుచేతన ఒక బిడ్డను కంటే ఆ బిడ్డ చనిపోవటం జరిగింది. సుదర్శన తన భర్తకు తెలిస్తే క్షమించడన్న భయంతో తాను కన్న బిడ్డను తన చెల్లెలకి ఇచ్చేసింది. తన భార్య ప్రసవించిన బిడ్డ పోయిన సంగతి కానీ, ఆ బిడ్డ స్థానంలో మరొక బిడ్డ వచ్చిన సంగతి కానీ సౌవీరరాజు తెలియదు. ఆయన సుచేతన ఈ బిడ్డను తన బిడ్డలాగానే ఎంతో గారాబంగా పెంచి వాడికి విష్ణుసేనుడనే పేరు పెట్టుకున్నారు. విష్ణుసేనుడు చిన్నతనం నుంచి తనలో గల దైవాంశం ఏ విధంగా చూపుతూనే వచ్చాడు. వాడు చిన్నవాడై ఉండగా ఒక రాక్షసుడు గొర్రె రూపంలో వచ్చి పిల్లలను పీడిస్తూ ఉండడం చూసి సౌరవ్యులకు వాడికి అవిమారకుడు అని పేరు పెట్టి అదే పేరుతో పిలవసాగారు. అవిమారకుడు అంటే గొర్రెను చంపినవాడని అర్థం. ఒకనాడు సౌవీరరాజు వేటకు వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో ఆశ్రమం కల్పించుకొని ఉంటున్న చండబాణుడనే ముని రాజును చూసి, నా శిష్యుణ్ణి పులి పీకింది, ఆశ్రమవాసులకు వన్యమృగాల నుంచి కాపాడే ధర్మం రాజుది కదా, మీ ధర్మం మీరెందుకు నిర్వర్తించరు అంటూ కోపావేశంతో నానా మాటలు అనేశాడు. రాజు కోపం వచ్చింది. ఆయన మునితో, నీవు ముని రూపంలో దాల్చిన చెండాడులాగా ఉన్నావే, ఎందుకు నన్ను అకారణంగా నిందిస్తున్నావు అన్నాడు. మునికి కోపంతో రెచ్చిపోయి సౌవీరరాజును, ఆయన భార్య, కొడుకును కూడా చెండాలులైపోవని శపించాడు. రాజు భయపడి ముని కాళ్ళు పట్టుకున్నాడు. ముని కొంత శాంతించి తన శాపం 1 ఏడాది గడిచాక తీరిపోయేట్టు అనుగ్రహించాడు. సౌవీరరాజు తన నగరానికి తిరిగిపోయి తన రాజ్యాన్ని మంత్రుల పరం చేసి తన భార్య, కుమారుడితో చెండాల రూపంతో అజ్ఞాతవాసం చేయటానికి వైరంత నగరం చేరుకున్నాడు. అప్పటికి అవిమారకుడికి 18 ఏళ్ళు. కుంతిభోజుడికి కురంగి అనే అసమాన సౌందర్యవతి అయిన కుమార్తె ఉంది. ఆమెకు యుక్త వయస్సు రావటం వల్ల సంబంధాలు విచారిస్తూ ఉన్నారు. అయితే కురంగికి తగిన భర్త నిర్ణయించలేక కుంతిభోజుడు మదన పడుతున్నాడు. ఒకనాడు కురంగి కొంజాయుడనే మంత్రి వెంట రాజోద్యానానికి వెళ్ళింది. అక్కడ ఆమె తన ఇష్టం వచ్చిన ఆటలన్నీ ఆడి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అంజనగిరి అనే మదపుటేనుగు వెర్రెత్తి మావటివాడిని కింద పడేసి తొక్కి చంపి జనం కేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. జనం పరిగెత్తున్నారు. స్త్రీలు ఆర్తనాదాలు చేశారు. ఇంతలో ఏనుగు కురంగి ఎక్కిన వాహనం కేసి వచ్చింది. కురంగి వాహనంలోంచి కిందకు దూకేసింది. ఇంతలో అవిమారకుడు ఆ మదపుటేనుగును సమీపించి దాన్ని కొట్టి తన మీదకు దాని దృష్టి మళ్ళేలాగా చేశాడు. ఆ విరామంలో మంత్రి రాజకుమార్తెను వాహనంలోకి ఎక్కించి ఇంటికి పంపించేశాడు. ఆయన అవిమారకుడిని గురించి విచారించగా అతను చండాలుడని తెలిసింది. ఈ సంఘటన జరిగిన సమయంలో కురంగి, అవిమారకుడు ఒకరినొకరు చూసుకొని ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ వారిద్దరిని కారు చిచ్చులా దహించనారంభించింది. ఈ లోపల కుంతిభోజుడు తన కుమార్తెకు తగిన సంబంధం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ మేనరికం చేసుకుందామని ఆయనకు మనసులో ఉంది. అవిమారకుడు అసలు తల్లి కాశీరాజు భార్య అయిన సుదర్శన మరొక కుమారుణ్ణి కన్నది. అతడి పేరు జయవర్మ.
అతడికి కురంగినిచ్చి చెయ్యమని కాశీరాజు దగ్గర నుంచి కబురు వచ్చింది. కురంగి సుదర్శన కొడుక్కివ్వటం కన్నా సుచేతన కొడుక్కివ్వటం మేలని కుంతిభోజుడు భావించాడు. ఎందుకంటే సుచేతన తన భర్త అయిన సావీర్రాజు కుంతిభోజుడి భార్యకు అన్న కూడాను. కురంగి తన కొడుక్కి అంటే అవివారకుడికి చేసుకుంటానని సావీర్రాజు ఒకప్పుడు కబురు చేశాడు. అయితే అప్పటికింకా కురంగికి పెళ్ళియుడు రాలేదని కుంతిభోజుడు సమాధానం చెప్పి పంపించాడు. ఇటీవల మళ్ళీ సావీర్రాజు వద్ద నుంచి వర్తమానం లేకపోవటం చూసి కుంతిభోజుడు మనుషులను పంపగా సావీర్రాజు కుటుంబం ఎవరికీ తెలియకుండా ఎటో వెళ్ళిపోయారని, రాజభవనం తాళం పెట్టి ఉందని తెలిసింది. కురంగి కూడా తన దారి అయిన ధాత్రి అనే ఆమెను పిలిచి వారికి తన ప్రేమ రహస్యం తెలిపి తనను ఏనుగు నుంచి రక్షణ యువకుడు ఎవరో విచారించి అతను తన వద్దకు రహస్యంగా తీసుకురమ్మని కోరింది. వారు ఆ ప్రకారమే అవిరాకుణ్ణి వెతుక్కుంటూ వచ్చి అతన్ని రాత్రి వేళ కురంగి ఉండే మందిరానికి రమ్మని గుర్తులు చెప్పారు. అవివారకుడు సంతృష్టుడైన బ్రాహ్మడు ఒకడుండేవాడు. ఆయన అవివారకుణ్ణి విడవలేక తాను కూడా వైతరంగి నగరంలోనే బస పెట్టి ఎవరికంటా పడకుండా అవివారకుణ్ణి ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అవిమారకుడు అతనితో తాను ఆ రాత్రి రహస్యంగా కురంగిని చూడబోతున్నట్టు చెప్పాడు. సంతృష్టుడు అతనికి కొంత సహాయం చేశాడు. ఆనాటి అర్ధరాత్రి అవివారకుడు ఒక తాడు కత్తి తీసుకొని దొంగవాడి వేషంలో రాజసౌధం ప్రవేశించి కురంగి చెలికత్తెల సహాయంతో తన ప్రియురాల్ని కలుసుకున్నాడు. వారిద్దరికీ గాంధర్వ వివాహం జరిగింది. కొంతకాలమయ్యాక ఒక రాత్రి అవిమారకుడిని రాజాస్థానంలో ఉండగా కురంగి గదిలో ఎవరో ఉంటున్నట్లు రాజుగారికి తెలిసింది. అవిమారకుడు ఎలాగో తప్పించుకొని బయటపడ్డాడు. ఆ తర్వాత రాజు తన కుమార్తెకు గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. కురంగి దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. కురంగికి దూరమై బతకటం సాధ్యం కాక అవిమారకుడు ఆత్మహత్య చేసుకుందామని అగ్నిలో దూకాడు. కానీ అగ్నిదేవుడు అతని తండ్రి కావటం చేత అతనికి కొంచెమైనా ప్రమాదం జరగలేదు. కొండ మించి దూకి ప్రాణాలు తీసుకుందామని అవిమారకుడు ఒక కొండెక్కాడు. అదృష్టవశాత్తు అదే సమయానికి ఒక విద్యాధరుడు తన భార్యతో సహా ఆకాశ మార్గాన పోతూ ఆ కొండ మీద దిగాడు. వారు అవిమారకుడిని ఆత్మహత్య ప్రయత్నానికి అడ్డు తగిలి అతని కథంతా విన్నారు. విద్యాధరుడు అతనికి ఒక ఉంగరం ఇస్తూ, ఇది మహిమగల ఉంగరం, దీన్ని కుడి చేతి వేలికి ధరించిన వారు అదృశ్యంగా ఉంటారు, ఎడమ చేతికి పెట్టుకుంటే మళ్ళీ కనిపిస్తారు, దీని సహాయంతో అదృశ్యుడివై నీ ప్రియురాలి వద్దకు క్షేమంగా వెళ్ళవచ్చు అన్నాడు. దీని సహాయంతో నేను పట్టపగలే కురంగిని చేరగలను అనుకున్నాడు. అతను ఆ ఉంగరాన్ని తన కుడి చేత వేలికి పెట్టుకుని అదృశ్యుడై కురంగి ఉండే చోటుకి వెళ్ళేసరికి ఆమె కూడా తన కంఠానికి వస్త్రంతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉంది. అవిమారకుడు అకస్మాత్తుగా తన ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి ఆమె ఆనందానికి మేరలేదు. కాశీరాజు కుమారుడైన జయవర్మ కురంగిని పెళ్లాడదామని వైతరి నగరానికి వచ్చాడు. కానీ కురంగి తల్లి తన మేనల్లుడైన విష్ణుసేనుడు అంటే అవిమారకుడు ఏమైనది తెలిసేదాకా తన కుమార్తెను జయవర్మకిచ్చి చేయటానికి ఆమె ఈ స్థితిలో శాపముక్తుడై సావీర్రాజు కుంతిభోజుడు వద్దకు వచ్చాడు. ఆయన విచారంగా ఉండటం చూసి కుంతిభోజుడు కారణమడగగా తన కొడుకు కొంతకాలంగా కనిపించటం లేదని సావీర్రాజు ఆయనతో చెప్పాడు. ఇంతలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు. కుంతిభోజుడు నారద మహామునికి స్వాగతం చెప్పి, మహాత్మా, సావీర్రాజు కుమారుడు సజీవుడై ఉన్నాడా, కనిపించకపోవటానికి కారణమేమిటి అని అడిగాడు. అతను ప్రస్తుతం తన వివాహ మహోత్సవంలో ఉన్నాడు అన్నాడు నారదుడు. అతడికి పెళ్ళయిందా? ఎక్కడా? ఎవరి పిల్లని చేసుకున్నాడు అని కుంతిభోజుడు అడిగాడు. వైతరణి నగరంలో కుంతిభోజుడు కుమార్తెను చేసుకున్నాడు అన్నాడు నారదుడు. అసలు సంగతి బయటపడగానే కుంతిభోజుడు అవిమారకుడికి కురంగికి శాస్త్రోక్తంగా వివాహం చేయ నిశ్చయించాడు. కానీ తన చెల్లెలైన సుదర్శనకు ఏం చెప్పాలో ఆయనకు తోచలేదు. నారదుడు సుదర్శనను చాటుగా పిలిచి, అవిమారకుడు నీకు పుట్టిన వాడే అని, జయవర్మ కురంగి ఈడు కాదు కనుక ఆమె చెల్లెలు సుమిత్రను చేసుకుంటాడని నీ భర్తతో చెప్పేయి అన్నాడు. తర్వాత కురంగికి అవిమారకుడికి యథావిధిగా వివాహం జరిగింది. వారి కష్టాలు తీరిపోయినాయి.